హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వర్డ్. బిగ్ బాస్ హౌస్లో అసలు ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఊహించడం చాలా కష్టంగా మారిపోయింది. ఎందుకంటే ఒక్కో కంటెస్టెంట్ స్ట్రాటజీ, వాళ్ళ గేమ్, మాట, ఆట, ఈ తీరంతా చూస్తుంటే అలా ఉంది మరి. అయితే హౌస్లోకి వెళ్ళకముందు పాజిటివ్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కూడా చివరికి నెగిటివ్తో బయటకు వస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అట్లా కొన్నిసార్లు ఊహించని కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది అయితే ఓటింగ్ తక్కువ వచ్చిన కంటెస్టెంట్స్ సైతం హౌస్లో చివరి వరకు వచ్చిన వాళ్ళు ఉంటారు. అండ్ స్టార్టింగే వెళ్ళిపోతారు అనుకున్న వాళ్ళు ఎండింగ్లో విన్నర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక ఇప్పటి వరకు సీజన్ 9లో ఊహించని ఎలిమినేషన్ జరిగినప్పటికీ శ్రీజ దమ్మును అనూహ్యంగా బయటకు పంపించారు. దీంతో ఆమెది అన్ఫేర్ ఎలిమినేషన్ అని, ఎలాగైనా శ్రీజ రీఎంట్రీ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఇప్పుడు మరో ఎలిమినేషన్ సమయం దగ్గర పడిపోయింది. ఇక మనం ఊహించినట్లుగానే హౌస్ నుంచి పచ్చల పాప అయిన అదేనండి రమ్యమోక్ష, తనైతే ఎలిమినేట్ అయిపోయింది కదా. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన రమ్యమోక్ష ఫుల్ నెగిటివ్తో హౌస్లోకి అడుగుపెట్టింది. ఇక రావడంతోనే ధనుజని అటాక్ చేసింది. ఆమె పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతూ బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ నెగిటివిటీని మూటగట్టుకుంది. ఇక అబ్బాయిలతో ఫిజికల్ టాస్కులతో గట్టిగానే పోటీ పడుతున్నప్పటికీ కూడా ఆమె నోటి దురుసు అనేది ఉంటుంది కదా, దీని కారణంగానే విపరీతమైన నెగిటివ్ వచ్చింది. అది బయట అండ్ బిగ్ బాస్ హౌస్లో కూడా. అయితే తనూజ అండ్ కళ్యాణ్ రిలేషన్ గురించి అనవసరమైన వ్యాఖ్యలు చేస్తుంది. ఇతర కంటెస్టెంట్స్ దగ్గర యాటిట్యూడ్ చూపించడము ఆమెకు మైనస్ అయిందని చెప్పుకోవాలి. అయితే నామినేషన్లో ఉన్న రీతు అండ్ సాయి శ్రీనివాస్, దివ్య, తనుజ, సంజన అండ్ కళ్యాణ్ వీళ్ళందరూ ఉంటే సాయి శ్రీనివాస్, రమ్యకు తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా మంచిగానే ఓటింగ్ అనేది వచ్చింది. ఇక రమ్య నోటి దురుసు వల్ల అండ్ చిరాకు పడిన ఆడియన్స్ ఆమెను బయటికి పంపించాలని అయితే ఫిక్స్ అయిపోయారు. బయటకైతే పంపించేశారు. సో ఇంకా రమ్య మోక్ష అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయిన సంగతి తెలిసిందే. టైఫాయిడ్, డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఆయేషా స్వయంగా హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఇక ఇప్పుడు రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తిరిగి మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారని, అందులో 2 కంటెస్టెంట్స్ తిరిగి హౌస్లో ఉండబోతున్నారని తెలుస్తోంది. మరి చూడాలి ఎవరెవరు హౌస్లో ఉంటారు, ఎవరెవరు నామినేషన్ వేసి మళ్ళీ బయటకు వచ్చేస్తారు ఏంటి అనేది. మీరెవరు హౌస్లో ఉండాలి అని భావిస్తున్నారో వాళ్ళని ఏమైతే కామెంట్ చేయండి.